ఇదేంటా ఇదే ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఓ ఈ అమ్మ పడవ, ఓ అమ్మ అమ్మ నాయన బన్నా మా గురించి కాపాడండి నన్ను. ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఇదేంటా ఇదే. ఓయమ్మ ఓ నాయన ఏంది ఇది? అది ఒక బస్సులో 150 నుండి 170 మంది ఒకేసారి ప్రయాణం. ఆగండి ఆగండి, అదేమన్నా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం స్కీమ్లో వెళ్తుంది అనుకుంటున్నారేమో. అలా అయితే మీరు బస్సులో కాలేసినట్లే. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పాలమూరు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు. పరిమితి ప్రకారం 50 మంది విద్యార్థులను ఎక్కించుకొని పోవాలి. స్కూలు యాజమాన్యం కాసుల ప్రకృతితో 3 బస్సులలో పోయే విద్యార్థులను ఒకే బస్సులో కుక్కి పంపిస్తున్న వైనం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరులో బాలాజీనగర్లో ఉన్న ప్రముఖ ఎన్పి సుబ్బారెడ్డి సెంట్రల్ స్కూల్ బస్సుని చేయడానికి ప్రయత్నం చేస్తుండగా మీడియా వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి బగాయిస్తున్న బస్సు డ్రైవర్. ఎంతమందిని ఎక్కించుకొని పోవాలో తెలియదా? లేదంటే పోయేది పేద విద్యార్థుల ప్రాణాల? ఓ విద్యార్థుల తల్లిదండ్రులారా, కాస్త మీ పిల్లలు ఏ బస్సులో ఎలాంటి పరిస్థితిలో ప్రయాణం చేస్తుండ్రో ఆలోచించండి. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, గమ్యం బాగుంటే సరిపోతుందా, ప్రయాణం బాగుండక్కర్లేదా అని. ఇప్పుడు ఇదే చేస్తున్నాం. పిల్లలు చదువుకుంటే సరిపోతుందా? ఇలా ఆపసోపాలు పడి అవస్థలు పడి ప్రైవేటు పాఠశాల స్కూల్ బస్సుల్లో మీ పిల్లలు ఎలా వస్తున్నారో చూడండి. మీకు డిస్కౌంట్లో తీసుకెళ్తున్నారా? లేదు కదా. నెలకు వేలు ముక్కు పిండి బస్ ఫీజు వసూలు చేస్తున్నారు కదా. మరి ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మీ పిల్లల్ని ఎందుకు ఆ స్కూల్కు ఆ బస్సులో పంపిస్తున్నట్లు? ఆర్టీసీ బస్సు కాదు కదా, ఆర్టీసీ బస్సు కాదు కదా. ఏంది ఇది? ఓయమ్మా, ఏంది ఇది? ఏ స్కూల్ రా? ఏంది ఇది? ఎట్లా తీసుకుపోతారు? ఏమైనా అయితే ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? పో చెప్తా పో. ఆర్టీఏ అధికారులారా, ఇకనైనా స్పందించండి. ఇలాంటి బస్సులని సీజ్ చేసి పాఠశాలలపైన కఠినంగా చర్యలు తీసుకోండి. ఎంతమంది ఎక్కించుకోవాలి? మరి ఎంతమంది ఉన్నారు?